సెకండ్ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం Node.jsని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ Node.js డౌన్లోడ్ ఇన్స్టాల్ అని మీరు క్రోమ్లో మీ బ్రౌజర్లో టైప్ చేసినట్లయితే వచ్చే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ Node.js అంటే డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ అయిపోద్ది. లేదంటే మీరు ఏ వెర్షన్ అయినా కావాలి పర్టికులర్గా అనుకుంటే ఆ వెర్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను 20ని చూస్ చేశాను అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ నాది అండ్ కాన్ఫిగరేషన్ వచ్చి 64. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఈ బటన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను, సో ఐ జస్ట్ క్యాన్సిలింగ్ ఇట్. సో మీరు అక్కడికి వెళ్తే విండోస్లో ఇన్స్టాలేషన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డే. జస్ట్ నెక్స్ట్ 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 క్లిక్ చేసుకుంటే మనకు సరిపోద్ది. ఓకేనా, ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ పాత్లో ఇది ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసారా, యాడ్ టు పాత్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి యాడ్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఇట్ యాడ్ చేసేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏ టూల్స్ ఏం అవసరం లేదు ఎక్స్ట్రా, సరే. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. దట్స్ ఇట్, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎలా ఇన్స్టాల్ అయిందా లేదని మనం చెక్ చేయాలని అంటే జస్ట్ గో టు సిఎండి. ఇక్కడ మీరు నోడ్ వెర్షన్ అని టైప్ చేసినట్లయితే, యా, లేదా స్మాల్గా ఇవ్వాలనుకుంటే కమాండ్ ఓన్లీ జస్ట్ -1 వి అని ఇస్తే చాలు. ఇలా ఇచ్చినా సరే మీకు వెర్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో ఇవి 3 ఉన్నాయి కదా, ఈ డాట్ సపరేట్ చేసుకుంటూ వి అంటే వెర్షన్ 20, దీన్ని మేజర్ అంటాం, దీన్ని మైనర్ అంటాం, దీన్ని ప్యాచ్ అంటాం. అంటే ఏమైనా మేజర్ చేంజెస్ కానీ వస్తే, ఓకేనా, సో వెర్షన్ అనేది చేంజ్ అవుతుంది. అదే తర్వాత ఇది మైనర్ చేంజెస్ కోసం ఇవి ప్యాచెస్, అంటే ఏదైనా ఆల్రెడీ ఉన్న ప్యాకేజెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేస్తే దాన్ని ప్యాచ్ అంటాం. ఓకేనా, ఇది ఇది ఈ మూడిటి తలుగా అర్థం. అదేవిధంగా మరి మీరు మ్యాక్ కానీ లినక్స్ కానీ యూజర్స్ అయితే మ్యాక్కి బ్రూ అని ఒకటి ఉంటుంది ప్యాకేజ్ మేనేజర్. దీన్ని యూజ్ చేసుకుంటే వెరీ సింపుల్. బ్రూ ఇన్స్టాల్ నోడ్ అని కొడితే క్లిక్ చేస్తే చాలు, Node.js అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకేనా, అదేవిధంగా లినక్స్కి సుడో యాప్ గెట్ ఇన్స్టాల్ బై Node.js అంటే ఇన్స్టాల్ అవుతుంది. సుడో వాడేటప్పుడు హ్యావ్ టు గివ్ పాస్వర్డ్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లినక్స్ అంటే Ubuntu ఎవరైనా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వాడితే. సో ఇది గైస్, Node.jsని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ వీడియోలో VS కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఎక్స్టెన్షన్స్ ఏంటి, అలాగే దాంట్లో షార్ట్ కట్స్ ఏంటి, ఇవి చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.